హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విష్ణు వరలక్ష్మిలను పిల్లలతో సహా ఒక్కటి చేసిన అజయ్, షాక్లో ధర. అసలు ఇదంతా ఎలా జరిగిందని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక విష్ణు అయితే వేదవతి చెప్తున్నా వినకుండా నా పాపని నేనే పెంచుకుంటాను అని చెప్పి పాపను తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక విష్ణు చేతిలో పాపను చూసినటువంటి ధరకి వరలక్ష్మికి కవల పిల్లలు పుట్టారు అని నిజం తెలుసుకొని విష్ణు దగ్గర ఉన్న పాపని కూడా దూరం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంకొక పక్క వరలక్ష్మి అయితే తన పాపకుని కోల్పోయిందని చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే తన పాప ఏడుపు అయితే వినిపించడంతో నా పాప ఏడుస్తుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటకైతే వెళ్ళిపోతుంది. ఇక అక్కడైతే ఎవరు ఉండకపోవడంతో వరలక్ష్మి తన పాపనే గుర్తు చేసుకుంటూ చాలా దిగులు పడుతూ తన పాప ఏడ్చినట్టు అనిపిస్తుందని సరస్వతి వాళ్ళైతే అనుకుని వరలక్ష్మినైతే ఓదారుస్తూ ఉంటారు. ఇక ఇంకొక పక్క పాపని అనాథాశ్రమంలో ధర అయితే వదిలేయడంతో వాళ్ళు ఆ పసిపాపని తీసుకొని అనాథ శరణాలయానికి ఆహారం బట్టలు సేకరించడానికి ఊర్లో తిరుగుతూ ఉంటారు. ఇక పాప అయితే బాగా ఏడవడంతో వాళ్ళకి ఏం చేయాలో తెలియక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక పాపకి ఆకలేస్తుందనుకుంటా పాపకి ఎలాగైనా పాలు పట్టించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. పాప అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక వరలక్ష్మి ఇంటి దగ్గరే పాప అయితే ఏడవడంతో వరలక్ష్మికి మళ్ళీ పాప ఏడుస్తుంది వినిపిస్తూ ఉంటుంది. దాంతో నా పాప మళ్ళీ ఏడుస్తుంది అని చెప్పి వరలక్ష్మి అయితే బయటికి వెళ్ళబోతూ ఉంటే సరస్వతి వాళ్ళైతే ఏం లేదమ్మా, పాప ఏడుపు ఏమీ వినిపించడం లేదు, నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు, ఇప్పటికైనా పాప గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు, పోయిన పాప తిరిగి రాదు కదా, దయచేసి నా మాట విను, నువ్వు అదే ఆలోచించి దిగులు పడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పి సరస్వతి వాళ్ళైతే వరలక్ష్మికి నచ్చజెబుతూ ఉంటారు. ఇకప్పుడు వరలక్ష్మి అయితే పాప నిజంగానే ఏడుస్తున్నా కూడా బయటికి వెళ్లకుండా అలానే ఉండిపోయి తన పాపనైతే దూరం అయిపోతుంది. ఇక అనాథ శరణాలయం వాళ్ళైతే పాపకు పాలు పట్టించడంతో పాప ఏడుపు ఆపేస్తుంది. ఇక అలాగే పాపని తీసుకుని వెళ్ళి పాపని పెంచుతూ ఉంటారు. ఇక ఇంకొక పక్క విష్ణు కూడా తన పాపనైతే పెంచుకుంటూ ఉంటాడు ఎంతో అపురూపంగా అయితే. ఇక పాపతో విష్ణు అలా గడుపుతూ ఉండడంతో అది చూసినటువంటి వేదవతి మరియు ధరాలైతే కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఎలాగైనా విష్ణుకి ఈ పాపని దూరం చేయాలి, ఈ పాపను చూస్తుంటేనే నాకు వరలక్ష్మి గుర్తొచ్చి చిరాగ్గా అనిపిస్తుంది అని వేదవతి అయితే అనడంతో ధర అయితే మీరేమీ కంగారు పడకండి ఆంటీ, త్వరలోనే విష్ణు నుంచి ఈ పాపని దూరం చేసేస్తాను అని ధర అయితే అనడంతో ముందు ఆ పంచే, ఈ పాప ఇక్కడే ఉందని వరలక్ష్మికి చెప్తే వరలక్ష్మినే వచ్చి ఈ పాపని తీసుకుని వెళ్ళిపోతుంది అని చెప్పి అనడంతో అలా కాదంటీ, వరలక్ష్మికి విష్ణు దగ్గర ఈ పాప ఉందని తెలిస్తే వరలక్ష్మి ఈ పాపని తీసుకొని వెళ్తుంది. పాప కోసం విష్ణు కూడా పదే పదే వరలక్ష్మి దగ్గరకు వెళ్ళడంతో వాళ్ళిద్దరూ మళ్ళీ ఒక్కటయ్యే ప్రమాదం ఉంది. పాప వరలక్ష్మికి కూడా దక్కడానికి వీల్లేదు అని చెప్పి అనడంతో వేదవతి అయితే షాక్ అయిపోతుంది. అదేంటి ధర, మరి ఇంకేం చేస్తావు అని అడగటంతో మీకు ఒక విషయం చెప్పాలంటే విష్ణు వరలక్ష్మిలు ఇద్దరికీ కూడా ఒక పాప కాదు, కవలలు పుట్టారు, ఇద్దరు పాపలు పుట్టారు. ఒక పాపని నేనే తీసుకువెళ్ళి అనాథ శరణాలయంలో ఇచ్చేశాను. ఇప్పుడు ఈ పాపను కూడా విష్ణు నుంచి దూరం చేసి అదే అనాథ శరణాలయంలో చేర్చి ఇద్దరిని కూడా అనాథలను చేస్తాను. విష్ణు వరలక్ష్మిలను శాశ్వతంగా దూరం చేసి నేను విష్ణుకి దగ్గర అయిపోతాను అని చెప్పి ధర అయితే అనడంతో ఇదంతా విని వేదవతి షాక్ అయిపోతుంది. కానీ ధర భ్రమలో ఉన్నటువంటి వేదవతి అయితే ధర ఏం చెప్తే అదే నమ్ముతూ ఉంటుంది. ఇక సరే అని చెప్పి విష్ణు నుంచి ఆ పాపని దూరం చేయడానికి వేదవతి కూడా ధరకైతే సహాయం చేస్తూ ఉంటుంది. ఇక విష్ణు మాత్రం ఆ పాపని వదలకుండా ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. ఇక పాపకైతే హెల్త్ బాగోకపోవడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పి నందిని సహాయంతో హాస్పిటల్కైతే తీసుకుని వెళుతూ ఉంటాడు. ఇక ఇంకొక పక్క ప్రతిసారి కూడా వరలక్ష్మి పాప గురించే బాధపడుతూ దిగులు పడుతూ ఉండడంతో ఆరోగ్యం ఏమైపోతుందో అని చెప్పి సరస్వతి అయితే కోటయ్యకి ఫోన్ చేసి చెప్పడంతో కోటయ్య అయితే శివరాంని పంపించి వరలక్ష్మినైతే ఇంటికి తీసుకొని రమ్మని 2 రోజులు ఉంచుకొని పంపిద్దామని చెప్పి అంటూ ఉంటాడు. ఇక శివరాం అయితే వెంటనే వరలక్ష్మి దగ్గరికి బయలుదేరి వెళ్ళి వరలక్ష్మిని ఇంటికి రమ్మని అడుగుతూ ఉంటాడు. కానీ వరలక్ష్మి మాత్రం సరస్వతి వాళ్ళను వదిలి రాలేక నేను రాను అని చెప్పడంతో సరస్వతి వాళ్ళు
ఒప్పించి వరలక్ష్మినైతే పంపిస్తారు. తన మనసైతే మారుతుందని చెప్పి అలా ఇద్దరూ కూడా బయలుదేరిపోతారు. కోట దగ్గరకైతే అలా వరలక్ష్మి, విష్ణు ఎదురు కావడంతో ఒకరిని ఒకరు చూసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక విష్ణుతో మాట్లాడడం ఇష్టం లేనటువంటి వరలక్ష్మి అయితే తిరిగి వెళ్ళిపోవాలని చూస్తుంది. అలాగే విష్ణు కూడా తన పాపని తనకు దూరం చేసి వరలక్ష్మికి అన్యాయం చేశాననే ఆలోచనతో వరలక్ష్మితో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక వెళుతున్న వరలక్ష్మికి కారులో ఉన్న పాప అయితే ఏడవడంతో ఇదేంటి విష్ణు గారి కారులో పాప ఏడుపు వినిపిస్తుంది అని వెంటనే వరలక్ష్మి అయితే షాక్ అయిపోయి కారులోకి చూడగానే పాప అయితే కనిపిస్తుంది. పాపను చూసినటువంటి వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వరలక్ష్మికైతే తన పాపని విష్ణు గారు ఎత్తుకొచ్చి ఆ పాప స్థానంలో చనిపోయిన బిడ్డను పెట్టారు అని అనుమానం కలిగి వెంటనే విష్ణు చెంప పగలగొట్టి ఆ పాపనైతే తీసుకొని వెళ్ళిపోతుంది. వరలక్ష్మి అయితే ఇక తన పాపని తనకు దూరం చేసినందుకు అరెస్ట్ చేయిస్తుంది. వరలక్ష్మి అయితే ఇదంతా నందిని ద్వారా అజయ్ అయితే తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోయి వెంటనే విష్ణుకైతే బెయిల్ ఇచ్చి ఏంట్రా విష్ణు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు విష్ణు అయితే నేను వరలక్ష్మి దూరం అయిపోయాము, వరలక్ష్మికి తెలియకుండా నా బిడ్డని నేను తీసుకొచ్చాను, నా బిడ్డని వరలక్ష్మి చూసి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి జరిగిందంతా చెప్పడంతో అజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అజయ్ అయితే విష్ణుని తీసుకొని ఇంటికి వచ్చి దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అని అనుకుంటాడు. ఇక తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో వేదవతితో ధర అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇప్పటిదాకా విష్ణు వదలకుండా పాపని అలాగే చూసుకున్నాడు కాబట్టి మనకి పాపని దూరం చేయడం కష్టమైంది. ఇప్పుడు వరలక్ష్మి దగ్గర పాప ఉంది కాబట్టి నేను ఎలాగోలా ఆ పాపని తీసుకువచ్చి మళ్ళీ ఇంకొక పాపలాగా అనాథన చేస్తాను. అప్పుడు విష్ణు వరలక్ష్మిల ఇద్దరు కవల పిల్లలు అనాథలైపోతారు అని చెప్పి అనడంతో అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అజయ్. అయితే వెంటనే అనాథ శరణాలయానికి వెళ్ళి విష్ణు వరలక్ష్మిల బిడ్డనైతే తీసుకొని వరలక్ష్మి దగ్గరకైతే వెళ్ళి నిజాలన్నీ చెప్పేస్తాడు. మీ ఇద్దరికి కవల పిల్లలు పుట్టారు, ఆ బిడ్డల్ని వేరు చేసింది విష్ణు కాదు. ఒక పాపని ఎత్తుకొచ్చి విష్ణు తప్పు చేశాడు, కాదనడం లేదు, కానీ అది తండ్రి ప్రేమ అనుకో. ఈ పాపని ధర ఎత్తుకొచ్చి శరణాలయంలో పెడితే నేనే తీసుకొని వచ్చాను అని చెప్పి అజయ్ అయితే జరిగిందంతా చెప్పి వరలక్ష్మినైతే ఒప్పించడంతో ఇద్దరు పిల్లల్ని తీసుకొని వరలక్ష్మి అయితే విష్ణు దగ్గరకు వెళ్ళిపోతుంది. ఇక వరలక్ష్మి అయితే కవల పిల్లల్ని ఇద్దరిని తీసుకొని ఇంటికి రావడంతో ధర వేదవతి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వరలక్ష్మికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారని ఎలా తెలిసింది, అసలు అనాథ శరణాలయంలో ఉన్న పాప వరలక్ష్మి దగ్గరికి ఎలా వచ్చింది అని షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అజయ్ అయితే విష్ణు వరలక్ష్మిలను పిల్లలతో సహా ఒక్కటి చేసేస్తాడు. ఇక పిల్లలతో కలిసి విష్ణు వరలక్ష్మిలైతే చాలా సంతోషంగా ఉంటారు. రాబోయే ఎపిసోడ్స్లో ఇలానే జరగాలని మీరు కోరుకుంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.